చేరేసాం. ఓకే, అనంత గారు మీకు ఎన్నో సినిమాలకి ఆయన చేయించిన మహానుభావుడు. చాగంటి అన్న చాగంటి శ్రీహరి గారి సోదరుడు డప్పు శ్రీనివాస్. ఇతను చాలా నాటకాలకి పనిచేశారు. వారు కొద్దిగా లేట్గా వస్తారు, అన్నిగా భావించవద్దు. మరొకసారి చెప్తున్నాను, అందరినీ పిలవలేకపోతున్నాను కాబట్టి అన్నిగా భావించకుండా ఇందులో నటించిన వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా వారందరికీ పేరు పేరున నా పాదాభివందనం చేసుకుంటూ, అలాగే మా కెమెరామెన్ నారాయణ గారు ఇంకా రాలేదు, వారికి వాళ్ళ అబ్బాయికి ఏదో చిన్న యాక్సిడెంట్ అయిందని ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించాలి. అందరికీ పేరు పేరున మరొకసారి పాదాభివందనం చేసుకుంటూ పెద్దలు స్టార్ట్ చేసే ముందు రాము గారు మా తమ్ముడు ఈ సినిమాకి ఎడిటర్గా చేశాడు, నేను ప్రొడ్యూసర్గా చేశాడు. వచ్చి అడిగారు, అడిగితే నేను చెప్పాను, సార్ చిన్న సినిమాలు చాలా కష్టంగా ఉన్నాయి, ఇప్పుడు చేయడం న్యాయంగా ఇక్కడ మీకు ఎందుకు శ్రమ అంటే లేదన్నా ఎలాగైనా చేయాలి అని, ఎలాగైనా సినిమా చేయాలి అని అన్నప్పుడు సరే ఇంకా వాళ్ళ ఆశ తీర్చుకోవడానికి ఎంతమంది వచ్చి ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా యాక్ట్ చేస్తారు. అయితే మా పనులు దంగనా పడిపోవడము కరెక్ట్గా చేయలేదు రేటింగ్, రేపు మళ్ళీ కరెక్ట్ చేసి మళ్ళీ టీజర్ ఇంకోసారి రిలీజ్ చేయమని నా విన్నపం. ఈ సినిమా ఆయన కష్టపడినందుకు నిర్మాతగా ఆయన డబ్బులు అసలు వచ్చి ఆయన ఎక్కడెక్కడ తీసుకున్నాడు అందరికీ హ్యాపీగా రక్షించి సినిమాని సక్సెస్ చేయడానికి నా విలేకరులతో నేను ఏ సహకారం చేయాలి. పత్రికా విలేకరులకు తోటి నిర్మాత మిత్రుడు బాలాజీ నాగలింగం గారికి అందరికీ ఫస్ట్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సరే నా వరకు నాకు టీజర్ నచ్చింది, బాగా కట్ చేశాడు. నాకు హిందీ సినిమాలకి నాకు తెలుగు సినిమాలకి నాకు అసిస్టెంట్గా హెల్ప్ చేశాడు, నాకు బాగా కష్టపడ్డాడు. అప్పటికే సీనియర్ ఆయన, ఫిలిం రీల్ ఎడిటింగ్ దగ్గర నుంచి వచ్చిన డిజిటల్ ఎడిటింగ్ దాకా, ఆ ప్రాసెస్ నుంచి ఈ ప్రాసెస్ దాకా నాతో దాదాపు 30 ఏళ్ళ ప్రయాణం అయినది. నేను 36 ఏళ్ళ ఫీల్డ్లో 36 సినిమాలు చేశాను. అయితే దీంట్లో ఈ ప్రయాణంలో రాము గారు కలిసినప్పుడు ఫస్ట్ రాము గారి గురించి 2 మాటలు చెప్పాలి, రాము గారు వినాలి. రంగస్థల శాఖలో అసలు ఆయన అనుభవం ఏంటనేది మొన్న ఒకసారి చీఫ్ గెస్ట్గా నన్ను పిలిస్తే ఒక కుకట్పల్లి కేపీహెచ్బి కాలనీకి వెళ్తే ఆయన నటన చూసి ఆశ్చర్యపోయి, ఆ సినిమా ఫీల్డ్ ఎందుకు ఈయన ఇంకా నటుడిగా వాడుకోలేదా అనిపిస్తుంది నాకు. ఎంత అద్భుతమైన నటుడు అంటే అంత అద్భుతమైన నటుడు. ఇప్పుడు ఆ టీజర్లో నాకు నచ్చినవి ఏంటంటే ఆయన యొక్క గ్లింప్సెస్, రండి వేదిక మీద రండి, ఆయన యొక్క పోర్షన్ ఏదైతే ఉందో చచ్చిపోయినప్పుడు శవంలాగా, బతికున్నప్పుడు నవ్వుతూ, అసలు ఎంతో అద్భుతంగా ఆయన యొక్క క్యారెక్టర్ చూస్తే సినిమా చూడాలనిపించింది నాకు. అంత బాగా పేరే అసలు అలలు లేని సముద్రం, అలలు లేని సముద్రం, అలలు లేని సముద్రం ఉండదు. మరి అది ఎలా ఉందనేది మనం సినిమా చూడాలి. సో అది అటువంటి భావుకథతో చేసినటువంటి టైటిల్ ఫస్ట్ రామిరెడ్డి గారిని ఫస్ట్ ప్రశంసిస్తున్నా, ఇటువంటి సినిమాకి వెనుదలకు ఉన్నందుకు. తర్వాత ఆయన సంస్కారయుతంగా చెప్పారు, ఇక్కడ ఉన్న కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఎంతో సహకరించారని, వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కళాకారులను ముందు తీసుకురావాలి. ఎందుకంటే ఈయన ప్రతి షాట్లో మీరు గమనించారు కదా, కొత్త వాళ్ళే పెట్టాడు, అంటే అందరినీ ఎంకరేజ్ చేశాడు. దాదాపు నాకు తెలుసు 100 మందిని ఈ సినిమా ద్వారా పరిచయం చేశారు ఆయన. ఇలా పరిచయం చేస్తూ రాము గారు ముందుకెళ్లాలని, ఈ టీం అంతా అభివృద్ధి చెందాలని మరీ కోరుకుంటూ, ఇలాంటి చిన్న వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చే విధంగా మీడియా మిత్రులు కూడా ముందుకు రావాలని. ఎందుకంటే పెద్దవాళ్ళకి పబ్లిసిటీ అవసరం లేదు, చిన్న వాళ్ళకి అవసరం కాబట్టి, వాళ్ళ అవసరమైన వాళ్ళకి కడుపు నిండా ఇంత అన్నం పెట్టినా కూడా ఆనందపడతారు కాబట్టి వాళ్ళకి అన్నం లాంటి మీ పబ్లిసిటీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, మేము ఎన్నో ఎదుగు చూసాము, ఇలాంటి సక్సెస్లు ఆయనకి రావాలని, పెద్ద నిర్మాతగా రాము గారు ఎదగాలని. ప్రస్తుతం ఉన్న కష్టకాలంలో లాభాల కోసం సినిమాలు ఎవ్వరూ తీయరు. సో అందరూ కూడా ఒక తమలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని, తపనని అది బయటపరచుకోవడానికి, మనలోని యొక్క కళను బహిర్గపరచడానికి చేసుకోవాలి. ఇవాళ సినిమా తీసే బడ్జెట్ ఎంత అవుతుందో, రిలీజ్ చేసే బడ్జెట్ ఎంత అవుతుందని అందరికీ తెలిసిన సంగతి. సో ఆ సినిమా కష్టాలు అన్నీ పడుతూ ఇన్ని సినిమాలు చేస్తున్న రాము గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆయన వినయ చూడండి, అందరికీ కూడా పాదవందనమని 3 సార్లు చెప్పాడు. అక్కడే ఆయన సంస్కారం, మంచితనం అర్థమవుతుంది. ఎదిగినా కొద్ది ఒదిగి ఉండే స్వభావం ఆయనది. చాలా మంచి స్థాయిలో ఆయన ఎదగాలని,
ప్రతి నటీనటులను నాకన్నా చిన్న వాళ్ళని దీవిస్తూ నాకన్నా పెద్దవాళ్ళని అభినందిస్తూ మరోసారి మీడియా మిత్రులకు ప్రణామాలు చేసుకుంటూ నమస్కారాలు చేసుకుంటాను. మీ బల్యం వేడుమతో నమస్తే. థ్యాంక్ యూ సార్. ముందున్నటువంటి నటీనటులకి, సాంకేతిక నిపుణులకి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, రాముగారితో దాదాపుగా 20 ఏళ్ళ పైన పరిచయం ఉన్నటువంటి వ్యక్తిని, వారి రంగస్థల నాటకాలు అన్నీ చూసి ఉన్నటువంటి వ్యక్తిని, నిరంతరం నటన అంటే ప్రేమించి నటన కోసమే ఏదైనా కోల్పోయేటువంటి తత్వం ఉన్నటువంటి రాముగారు సినిమా రంగంలో రాణిస్తూ రకరకాలైనటువంటి నటులను గుర్తిస్తూ ఆ నటులను పైకి తీసుకురావాలనే తపన ఉన్నటువంటి వ్యక్తి. ఇంతకుముందు వేణుమాధవ్ గారు చెప్పినట్టుగా ఆయనలో ఉన్నటువంటి తపనకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. ఈ సినిమా అలలు లేని సముద్రం అని చెప్పారు. అలలు అనేటువంటిది చైతన్యానికి ప్రతీక. చైతన్యం లేనటువంటి సముద్రం ఉంది అనేటువంటి ఒక ఇంటర్నల్ థింకింగ్ను చెప్పేటువంటి ప్రయత్నం అందులో చేశారు. అందులోనే ఒక సస్పెన్స్ ఉంది. సినిమా అంటేనే సస్పెన్స్, సస్పెన్స్ ఉంటేనే సినిమా. కాబట్టి ఎవరినైనా ఆలోచింపజేయాలనేటువంటి తత్వం ఉన్న రాము తన తత్వానికి దగ్గరగా ఉన్నటువంటి టైటిల్ను కూడా ఈ సినిమా కోసం ఎన్నుకున్నారు. కాబట్టి ఈ సినిమా విజయవంతం కావాలని, ఇందులో ఉన్న నటీనటులందరికీ గుర్తింపు రావాలని, మన రాష్ట్రంలో మన తెలుగు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఈ సినిమాను ఆదరించాలని కోరుతూ రాము గారికి, నటీనటులకి, సాంకేతిక నిపుణులకి, నిర్మాతలకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మీడియా వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్కారం. నా కోసం అంత దూరం నుంచి ఈరోజు సుదినం. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు రాము సార్ గారు దాదాపుగా నాకు 7-8 సంవత్సరాల నుంచి పరిచయం. ఆ సారులో ఉన్నటువంటి ఒక తపన, ఉత్సాహం, కొత్త నటీనటులను తెరపైకి తీసుకురావాలనే ఒక ఆదర్శం ఈరోజు ఇక్కడ కనిపిస్తుంది మీ అందరికీ. ఎన్నో ప్రయాసాలు కొనర్చి, ఎన్నో కష్టాలు కొనర్చి ఒక సినిమాని ఈ స్టేజ్కి తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. సినిమా అంటేనే ఈరోజు రేపు చాలా కష్టంతో కూడుకున్న పని. అటువంటిది రాము సార్ గారు ఎన్నో ప్రయత్నాలు చేసి ఎన్నో సినిమాలు చేస్తూ ఈరోజు ఈ స్థాయికి రావడం అనేది మనందరికీ గర్వకారణం. అలాగే ఈ సినిమాలో నటిస్తున్న వారందరూ కూడా అందరూ కొత్త కళాకారులే. వారిలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని బయటికి తీసుకొని వచ్చి తెర ద్వారా లోకానికి పరిచయం చేయాలనేటువంటి ఒక ఆలోచన నాకు నచ్చి రాము సార్ గారి వెంబడి ఈరోజు నేను ప్రయాణం చేస్తూ ఉన్నాను. అలాగే గర్జించే పోలీస్ సినిమా అనేది ఒక సినిమా. ఆ సినిమాలో మెయిన్ రోల్ పాత్ర కూడా నేను పోషిస్తున్నాను. సినిమా రంగానికి పత్రికా విలేకరులే మూలం. దయచేసి పత్రికా విలేకరులందరూ మాలాంటి కొత్త నటీనటులను కొంత పైకి వచ్చేటట్లు చేసే బాధ్యత మీపై ఉందని మీ అందరికీ సవినయంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అలాగే సార్ లేదన్నా ఆయన సప్పట్లు అసలు ఆటో నడుపుకుంటాడు. కానీ ఎంత ప్రేమ అంటే ఇంటికి వస్తే 10 మందికి అన్నం పెట్టి అన్న డబ్బులు వదిలే ఊరు పనగానపల్లి. అందుకోసం చెప్తున్నాను. ఆ ఊర్లో ఈయన బ్రహ్మంగారి భక్తుడు, బీజేపీ లీడరు, త్రినేత్ర అనే సినిమాకు నిర్మాత. ఇప్పుడు నెక్స్ట్ రాజేంద్ర ప్రసాద్ గారితో మేము సినిమా ప్లాన్ చేసుకుంటున్నామండి. మేము ఇంకా ఆయన డేట్లు తెచ్చుకోలేదు కాబట్టి వారు మాట్లాడతారు. ఇప్పుడు ఒక సింహం చెప్పాలంటే పెద్దలకు, తోటి కళాకారులకు, నటీనటులకు, ఇక్కడికి విచ్చేసి ఉన్నటువంటి పత్రికా విలేకరుల వారికి, మిత్రబృందానికి అందరికి కూడా హృదయపూర్వక నమస్కారం. నేను నటించాలన్న కోరిక నాకు చిన్నప్పటి నుంచి ఉండేది. మరి ఏ నిర్మాత వస్తాడో, ఏ డైరెక్టర్ వచ్చి నన్ను యాక్షన్ చేయమని అడుగుతాడని చెప్పేసి ఎదురు చూశాను. కాలక్రమేణ రాజకీయ జీవితంలో దైనందిక దినచర్యల్లో కాలం సాగిపోతూ ఉంటే ఒకరోజు ఒక ఫిలిం ప్రొడ్యూసర్ వచ్చి నా దగ్గర నాతో ఒక ఫిలిం తీశాడు, నేత్ర అని. నేను ఫిలిం ఛాంబర్లో కూడా రిజిస్ట్రేషన్ అని చేయించాను. నేత్రాన్ని పూర్తి చేశాను. కరోనా రావడంతో అది కొద్దిగా ఆగిపోయింది.
మళ్ళీ కళను గుర్తించి మా వేణు గారు మా రాము గారు నాకు అలలు లేని సముద్రంలో ఒక జమీందార్ పాత్రని ఇవ్వడం జరిగింది. మరి నా కూడా కొద్దిగా నటన పిచ్చి అనేది ఒకటి ఉండేది. నా యొక్క నటన పిచ్చిని రాము గారు నా కళ నెరవేర్చారు. నిజంగా రాము గారి గురించి చెప్పడం ఏమిటంటే, ఒక కళాకారుడు ఆయనకి ఇచ్చిన పోర్షన్ యొక్క డైలాగులు గుర్తుపెట్టుకోవడమే చాలా కష్టం. మేము నా పాత్ర, అమ్మవారి పాత్ర, మరి ఇట్లా ఉన్నటువంటి కళాకారుల పాత్రలకు అన్నింటినీ కూడా ఏ పేపర్ లేకుండా డైలాగులు చెప్పి అందరితో చెప్పించే గొప్ప వ్యక్తి రాము. మరి ఆ భగవంతుడు అందరి జ్ఞాపక శక్తిని ఏ విధంగా ఇచ్చాడో నాకు తెలియదు, కానీ ఒక్కోసారి నేను ఆశ్చర్యపోతాను. ఎంత పెద్ద డైలాగ్ అయినా సునాయసంగా ఉన్న నటీనటులు అందరికి కూడా చెప్పి కళను ఈ విధంగా మీరు ఎక్స్ప్రెషన్స్ చేయాలి అని చాలా అద్భుతంగా పండిస్తాడు. నిజంగా అలలు లేని సముద్రము లాంచింగ్లు కొద్దిగా తొందరగా మా వెలుగా కొద్దిగా అయినా బాగా చేశాడు. నేను ఎందుకంటే అక్కడి నుంచే చూస్తున్నాను. మాలాంటి కొత్త నటీనటులను కూడా పరిచయం చేయడం అనేది వేణు గారికి, రావు గారికి నేను ముఖ్యంగా ఈ ఫిల్మ్ ఛాంబర్లో ఉన్నటువంటి పెద్దలందరినీ కోరేదేమంటే, ఆల్రెడీ పెద్ద పెద్ద కళాకారులు ఎక్కడికో వెళ్ళిపోయారు. వారు ఏదైనా సాధించుకోగలుగుతారు, కానీ ఆ పెద్ద కళాకారులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఇటువంటి చిన్న కళాకారులను ప్రోత్సహిస్తే ఇంకా కళలు అప్పట్లో శ్రీకృష్ణదేవరాయల వారి కళలను బతికించేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రొడ్యూసర్లు కానివ్వండి, డైరెక్టర్లు కానివ్వండి, ఈ సినిమా రంగానికి సంబంధించిన వారు ఎవరైనా కానీ ఈ చిన్న నటులను ప్రోత్సహిస్తే కనుక వాళ్ళలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని కూడా బయట వ్యక్తపరచడానికి అవకాశం ఉంటుందని చెప్తూ, రాము గారితో అతి త్వరలో నేను ఆయన ఒక చిన్న సినిమా చేద్దామని కోరాను. దానికి ఎట్లా ఉండాలంటే కన్నీరు పెట్టి ఏడ్చేటట్టుగా ప్రతి ఇంట్లో ఈ మరో సన్నివేశం ఏమొస్తుందో చూడాలి. మాతృదేవ అనే విధంగా కాకుండా సన్నివేశం నెక్స్ట్ సన్నివేశాన్ని కూడా చూడాలి, పోకూడదు. ఇంటర్వ్యూలు అయిపోయినా కానీ మళ్ళీ ఏదైనా మిస్ అవుతామని చెప్పేసి అట్లే కూర్చునే విధంగా నేను రాముగారిని అడిగాను, ఒక మంచి ఫిల్మ్కు ప్లాన్ చేయండి, నేను ప్రొడ్యూసర్గా అదంతా నేను భరిస్తాను. ఆ సినిమా చూసి ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ ఏదో ఈ బట్టలు లేని డ్యాన్సులు అట్లా లేకుండా కలికాలం సినిమాలు జయసుధా గారు తీశారు సినిమా ఒక్కటే ఇంట్లోనే, కానీ దాంట్లో ప్రతి వ్యక్తి నటించామంటే జీవించారు. నటన అంటే ఏదో మనం చేస్తున్నాం అన్నట్టు కాకుండా నిజంగా గతంలో చాలా మంది కళాకారులు ఒక పోర్షన్ నిజంగా ఆకలితో ఉంటే మనిషి ఈ విధంగా ఉంటాడు అనే ఒక దానికోసమని గతంలో కళాకారులు వారాలు కొద్ది భోజనాలు కూడా మనిషి ఉపవాసం ఉండి శరీరాన్ని కూడా నటనకు ఉపయోగించే విధంగా మలుచుకోవడం అనేది వారి నుంచి మనం నేర్చుకోవాలి. నేను ముఖ్యంగా రాము గారిని ఒక నెక్స్ట్ ఫిల్మ్ తీయడానికి ఒక స్టోరీ అడిగాను. రాము గారు అది చేస్తే ఖచ్చితంగా ఇదే ఛాంబర్లోనే పెద్దలందరి సమక్షంలోనే ఈ పేద కళాకారుడితో ఒక గొప్ప సినిమాను నిర్మించాలన్న సంకల్పం మనసులో ఆ భగవంతుడు విజయం నాటాడు. మీ అందరి సహకారంతో, పెద్దలందరి సహకారంతో నా ఈ చిన్న కళ నెరవేరుతుందన్న ఆశతో నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని మీ అందరి ముందు పంచుకుంటూ, మీ అందరికీ ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా రాముగారు ఇందాక చెప్పారు, శిరస్సు నుంచి నమస్కరిస్తూ జై హింద్. థ్యాంక్ యూ సార్. ఈయన నట విశ్వరూపం చూడాలంటే, కానీ ఈరోజు పేదల్లో చిన్న లోపం వచ్చింది చూసారా, అలాంటివి రాకుండా కొంచెం అన్నిగా అంటే సినిమా బట్టి బాగుందండి. పేదలు ఎలా ఉండవే మా ప్లస్ నేను చెప్పుకుంటున్నా మాట. అలాగే రోజారాణి గారు 2 మాటలు మాట్లాడతారు. తర్వాత నా పేరు రోజారాణి. నేను ఈ ఫీల్డ్ సినిమా ఫీల్డ్కి నేను కొత్త. అసలు అంత నటన గురించి నేర్చుకుని అన్ని క్లాసులు కూడా తీసుకుని వస్తుంటారు, కానీ అవన్నీ ఏమీ అక్కర్లేదండి. రాము సార్ దగ్గర అన్నీ తానే, గురువు కూడా తానే అయ్యి ప్రతి ఒక్కరికి డైలాగ్ని ఏ రేంజ్లో చెప్పాలి,
ఎలా చెప్పాలి, ఎక్కడ స్ట్రాంగ్గా మాట్లాడాలి, ఎక్కడ సౌమ్యంగా మాట్లాడాలి, ఇవన్నీ కూడా తను చెప్పి తను యాక్ట్ చేసి మా నుంచి అంత నటన వచ్చేంత వరకు కాంప్రమైజ్ అవ్వకుండా మా చేత నటింపజేస్తున్నారు. మేము వాళ్ళ నుంచి ఇంకా ఎంత నేర్చుకున్నా కూడా ఆ చదువంతా ఆ గురువు గారి చదివే. తను ఎంత ఓపికగా ఏ మాత్రం ఎవరు ఆకలికి కూడా ఇబ్బంది పడకుండా అన్నీ చూస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మేము ఏదన్నా మేము చేయలేకపోతున్నామేమో అని ఎక్కడ డల్ అవుతాము అని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఇలా కాదు ఇలా చెయ్యాలి అని మళ్ళీ కూల్గా కూడా కూర్చుని ఆ నటన గురించి చెప్పి మా నుంచి తను సాటిస్ఫాక్షన్ అయ్యేంత వరకు కరెక్ట్గా చెప్పి తీపిస్తున్నారండి. తను చిన్న అమ్మవారు నాతో పాటు చేశారు. ఓకే, ఈసారి ఈ అలలు లేని సముద్రం సినిమాని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఆయనకు ఫస్ట్ కంగ్రాచులేషన్స్. దాంట్లో నాకు ఈ ఒక చిన్న పాత్రే ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అందులో ఆ తర్వాత ఆ నటన ఇంకా తీయాలి నా నుంచి అని మళ్ళీ నాకు గాలి సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు. దానికి న్యాయం చేయడానికి నా శాయశక్తులా నేను ప్రయత్నం చేస్తాను. అలాగే మా ప్రియాంక ఈ సినిమాలో హీరోకి తల్లికి ఒక్క నిమిషం అమ్మ, మంచి ఆర్టిస్టు సురభి కళాకారిణి. ఈవిడి సురభి అరుణాదేవి గారు బలము సినిమాలో నటించారు. బలము ఒక బ్లాక్ బస్టర్ పిక్చర్. అందులో నటించిన వాళ్ళు ఒక 5-6 మంది మా సినిమాలో అరుణపిన్ని కానీ సురభి వీణ గారు కానీ ప్రియాంక. నాకు ఇందాక చెప్పాలనుకున్నాను, మాటల్లో ఒకటి మర్చిపోయాను సార్. నన్ను ఇంత మంచి డైరెక్టర్ సార్కి పరిచయం చేసిన వాళ్ళు సుందరమ్మ గారు. మేడం ఒకసారి మీరు స్టేజ్కి వస్తే నా సంతోషం కోసం. నేను చిన్నవి చేస్తూ ఉండేది, అంటే ఏదో చిన్న యాక్టింగ్ లాంటివి చూసి మీరు ఇక్కడ కాదండి మీరు ఫీల్డ్కి వస్తే బాగుంటుంది అని నన్ను కూడా తీసుకొచ్చి సార్తో పరిచయం చేయించారు. అమ్మా సుందరమ్మ గారు ఏమో మాట్లాడతావా? ఈవిడ మా అందరికీ అమ్మ, నాకు చాలామంది ఆర్టిస్టులని పరిచయం చేసిన తల్లి కాబట్టి ఈవిడికి ఎప్పుడు నేను రుణపడి పాదాభివందనం చేస్తూనే ఉంటాను. మరొకసారి థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు అమ్మ డాక్టర్ సుధాకర్ గారు, అలాగే ప్రియాంక అమ్మ, సారీ సురభి ప్రియాంక ఇందులో హీరోకి తల్లిగా వేసింది. హీరో గారు ఇంకా వస్తూనే ఉన్నారు. ఆయన అందువే ఒక 2 మాటలు, ఎందుకంటే ఇప్పుడిప్పుడే మరి చాలా సినిమాలు చేస్తుంది, నాకు చెల్లి వరుస అవుతుంది, అందుకోసం అందరికీ నమస్కారం అండి. రాము గారు మేము ఎక్కడున్నా మమ్మల్ని గౌరవిస్తుంటారు, అది నాకు చాలా ఇష్టం. కాబట్టి మాకు ఎన్ని పనులు ఉన్నా సరే ఆ పనులు కాస్త పక్క పెట్టుకొని ఒక 2 గంటలన్నా రాము గారితో స్పెండ్ చేయడానికి వస్తాము. ఆ విషయంలో నేను చాలా సంతోషిస్తాను. అలలు లేని సముద్రం టైటిల్ చాలా బాగుంది. కలలు లేని నిద్ర ఉండదు, అలలు లేని సముద్రం ఉండదు. కానీ ఇందాక వారు చెప్పినట్లు అలలు లేని సముద్రం అంటే కథ ఏ విధంగా ఉంది, అది ప్రేక్షకులకు ఏ విధంగా చేరువ చేయాలి అని ఎంతోమంది కొత్త ఆర్టిస్టులు పరిచయం చేసి, మరి మేడం గారు అమ్మవారి పాత్ర అన్నారు గాలి పిక్చర్లో, అది ఈ సినిమా కథండి. అయితే ఏది ఏమైనా టీజర్ చూసాం, ఒకసారి క్లాప్స్ కొట్టాలండి. డైరెక్టర్ గారు చెప్పినట్టు టీజర్లో కొంచెం లోపం వచ్చింది. మా వేణు గారు ఎడిటర్ గారు అది సరి చేస్తారు. అదే ఆ ప్రొడక్ట్లో ప్రాబ్లము, ఆ సౌండ్ ఏదో వచ్చింది. అయినప్పటికీ టీజర్ బాగుంది. ఇలాంటి సినిమాలని ప్రేక్షకులు ఆదరించాలి. ఎందుకంటే కొత్త అలా వస్తూనే ఉంటుంది. మరి రాము గారు ఎన్నో సంవత్సరాల నుంచి సినిమా రంగాన్ని నమ్ముకొని ఒక దర్శకుడిగా తన ప్రయత్నాలు చేస్తూ ఈరోజు మరి అలలేని సముద్రం, మరి దీనిని నిర్మాత రామరెడ్డి గారు వారికి, అలాగే చిత్రం నటించిన హీరోలందరికీ, టెక్నీషియన్స్కి అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా డైరెక్టర్ రాము గారు ఈ సినిమాతో మంచి హిట్ కొట్టి సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద డైరెక్టర్గా ఎదగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ప్రేక్షకులందరూ ఈ సినిమాను ఆదరించాలని కోరుకుంటూ
అరిస్తే చూస్తా, ధరిస్తే కరుస్తా, కరిస్తే నిష్కరిస్తా. థ్యాంక్ యూ. సముద్రంలో నటించిన నటీనటులకు, పాత్రికేయ మిత్రులకు, టెక్నీషియన్స్కి అందరికీ నమస్కారం. నన్ను కూడా రాము గారి దగ్గర పరిచయం చేసిన వ్యక్తి సుందరమ్మ గారు. ఇప్పుడే మీరు చూశారు. ఆమె సుమారుగా చాలామంది నటీనటులను తెలంగాణ ప్రాంతమే కాదు, ఆంధ్ర ప్రాంతం, రాయలసీమ నుండి కూడా తీసుకొచ్చి హైదరాబాద్లో పరిచయం చేస్తూ ఉంటుంది. ఆమెకు ఆ ఘనత ఆమెకే దక్కుతుంది. ఎనీహా, ఇంతవరకు చెప్పినటువంటి పెద్దలందరూ చెప్పినట్లు చాలా రంగస్థల నటులు, గురువర్యులు రాము గారు మామూలు వ్యక్తి కాదు. ఒక మూలన పడ్డ రాయిని తీసుకొచ్చి మా సుందరమ్మ రాము గారి చేతికి అందిస్తే ఆయన రంగాదిస్తున్నాడు. దాంట్లో మొదటి ఘట్టమే అలలు లేని సముద్రం మా దృష్టిలో. మిగతాది గాలి కూడా మొదలైంది. ఆ గాలి ఎక్కడి దాకా వీస్తుంది, ఎలా చుట్టుకుపోతుంది, అమ్మవారు ఎలా కాపాడుతుందో చూడాలి. తదుపరి మేరా భారత్ మహాన్ అంటూ మా శ్రీనివాస్ గారితో పాటు నేను కూడా వస్తున్నా. మరి మీరు అందరూ ఫిలిం ఛాంబర్ వారికి కూడా మా విజ్ఞప్తి, చిన్న నటీనటులను, చిన్న దర్శకులను, చిన్న నిర్మాతలను సపోర్టు చేస్తూ మమ్మల్ని దీవించాల్సిందిగా కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన రాము గారికి, నిర్మాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అలాగే చీరాల నుంచి ఇంకా తరగవు అట్టాగే మా గురువు గారు. మీరందరూ తినచ్చు, అందరూ తినచ్చు. ఈ మామిడి పండు అందరికి ఇష్టమేనా? అందరూ తినచ్చు. అన్ని మామిడికాయలు కాస్తాయి మా గురువు గారికి. అంత ధర్మాత్రుడు నా బిడ్డ. అలాగే మా ఉన్న స్టాఫ్ చూశారు కదా, నా వెనక ఎంతమంది ఉన్నారో. ఒక ఎడిటర్కి, ఒక ఆర్టిస్ట్కి, ఒక డైరెక్టర్కి ఉన్నది. టెక్నీషియన్ కాదండి, ఆర్టిస్ట్తో పాటు అందరూ ఉన్నారు. నేను ఇప్పుడే చెప్తా, ఈ సినిమా మంచి రేంజ్లో తీసుకెళ్దామని ఆలోచనలో ఉన్నాను. ఎందుకంటే నాకున్న మిత్రులు, సాంకేతిక నిపుణులు కానీ, ప్రెస్ మీడియా కానీ